ప్రస్తుతం మనతో ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే తల్లి. ఈ రోజు ఎలాంటి పూజలు నిర్వహిస్తున్నారు? మహాశివుడికి ఇష్టమైన రోజు ఈ రోజు. ఇలాంటి ప్రత్యేక పూజలు కానివ్వండి, ఈ రోజు జరిగినటువంటిది కానివ్వండి, రాత్రికి ఎలాంటివి జరగబోతున్నాయి? ముందుగా ఎవరైతే ఇది వీక్షిస్తున్నారో వారికి శివరాత్రి శుభాకాంక్షలు, శుభాశిష్యులు. మనకు 11 మాస శివరాత్రి తర్వాత 12 వచ్చేదే మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి ఈసారి ఆదివారము, అలాగే లింగోద్భవ సమయంలో సోమవారం కలిసి రావడం అనేది చాలా అరదు. 8 సంవత్సరాల తర్వాత కలిసి వచ్చింది. ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్యాన్ని మనకు అందించేవాడు భాస్కరుడు అంటే సూర్యుడు. అలాగే ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్, ఐశ్వర్యకారుడు ఎవరు అంటే శివుడు. కాబట్టి ఎవరికైతే ఆరోగ్య సమస్యలు కానీ, అప్పుల బాధలు కానీ, ఆర్థిక సంబంధాలు ఉన్నాయో వారు దానిమ్మ రసంతో కానీ, చెరుకు రసంతో కానీ స్వామివారికి అభిషేకిస్తే వారికి త్వరగా నెరవేరుతాయి. దాంతోపాటు కూడా మన దేవాలయంలో నాటి కాకతీయుల నుంచి నేటి వరకు కూడా అత్యంత వైభవపేతంగా 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు చేయడం అనే ఆనవాయితీగా వస్తున్నది. ఈరోజు ప్రాతకాలంలో 4 గంటలకు గణపతి పూజ, అలాగే అంకురారోపణ, దాని తర్వాత అఘోర బాష్పతం చేసిన తర్వాత ఇప్పటివరకు సుమారు 30,000 మంది పుణ్య దంపతులకు సామూహికంగా రుద్రాభిషేకాలు, 50,000 మందిగా ధర్మదర్శనాలు కూడా చేసుకోవడం జరిగింది. ఈరోజు ఇట్లా అభిషేకాలు రాత్రి 12 గంటలకు కూడా